తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆమె పిల్లల ఆత్మహత్య మిస్టరీ ఇంకా విడలేదు. పిల్లలతో కలిసి తన భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి అంటున్నారు. తమకు ఎలాంటి సమస్యలు లేవని, ఈ ఘటన కారణాలను పోలీసులు తేల్చాలని అంటున్న సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. జనవరి 31న విజయరెడ్డి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న తన ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని గడ్కేసర్ చల్లపల్లి రైల్వే ట్రాక్ పైకి చేరుకుని ఎదురుగా వస్తున్నటువంటి గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక సాఫ్ట్వేర్ సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తూ అత్యంత ధైర్యవంతురాలు ఆమె. 15 మంది టీంలను ఆమె రన్ చేస్తుంది అత్యంత సమర్థవంతంగా. అలాంటిది ఈ దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది కుటుంబ సభ్యులకి ఇప్పటికీ కూడా అంతు చిక్కడం లేదు. అంశం గురించి మనతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో ఇలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. అసలు ఆమె మానసిక పరిస్థితి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే 19 ఏళ్ల దాంపత్య జీవితం ఇది. విజయరెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మాయి మానసికంగా స్ట్రాంగ్. అమ్మాయి అంత ఈజీగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు. మరి తెలియదండి ఏం జరిగిందన్నది అర్థమవుతలేదు నాకైతే క్లియర్. మామూలుగా మీరు దుబాయ్లో ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. అయితే మీకు పుట్టినరోజు కూడా యాక్చువల్గా చెప్పాలంటే, సో ఆ సమయంలో మీతో మాట్లాడినప్పుడు కావచ్చు, మీతో సంభాషిస్తున్నప్పుడు ఏమైనా ఇలా ఆందోళన లాంటివన్నీ కనిపించాయి సార్? ఏం కనిపించలేదు, నార్మల్గానే మాట్లాడింది. అంత డిప్రెషన్లో కనిపించలేదు నాకైతే. మంచిగా మాట్లాడింది. అంతా నేను డైలీ మాట్లాడతాను కాబట్టి నాకు అంత డిఫరెంట్ కనిపించలేదండి. ఆ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మీతో మాట్లాడినప్పుడు కూడా ఎలాంటి ఆందోళన లేదు, కానీ మీతో మాట్లాడిన తర్వాత మా పిల్లలు వెంట పెట్టుకుని వెళ్ళింది, ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళింది, ఈ ఘోరం అంతా కూడా జరిగిపోయింది. ఏమైంది అనేది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు, కానీ పిల్లలంటే ఎక్కువ ఇష్టం. అదైతే నేను 100% చెప్పగలుగుతాను. పిల్లల కోసం ఏదైనా చేస్తుంది, మమ్మీ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, అది 100%. తెలియదండి ఏం జరిగింది అనేది అర్థమవుతలేదు. మేబీ లోన్లీ ఫీల్ అయిందా ఎంత అర్థం కాలే నాకు. అదొకటే మాత్రం చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నా కూడా పిల్లల్ని మంచిగా పెంచి పోషించింది, వారి భవిష్యత్తు కోసం కూడా తాపత్రయపడింది. అలాంటిది ఒంటరితనం వల్ల ఇలా చేసింది అని చెప్పేసి అంటే మీరు నమ్మగలుగుతారా? అదైతే నమ్ముతలేను, కానీ నాకు వేరే ఏమి కనపడతలేదండి. ఎందుకంటే ఆమె అమ్మాయి ఇప్పుడు 19 years మా లైఫ్ జర్నీలో అంతా అమ్మాయి కేరింగ్, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లల్ని, ఫ్యామిలీస్ మెంబర్స్ అందరినీ కేరింగ్ చూసుకుంటుంది. ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆమె ముందు ఉంటుంది. రిలేషన్లో కూడా మంచి గుడ్ నేము అన్నిట్లో బాగుంటుంది. ఈ అమ్మాయి బాగలేదని ఎవరు అనరు, అట్లా ఉంటుంది. అందరితోటి కలుబడిగా మంచిగా ఉంటుంది. ఇంకే కాదు, ఇటు పోలీసులకు కూడా ఈ కేసు అంత చిక్కడం లేదు. అదే పోలీసులు కూడా రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మేము కూడా మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకు కూడా అసలు ఈ కేసు గురించి అసలు స్పష్టత రావట్లేదు. అసలు మీతో ఏమన్నా మాట్లాడుతున్నారా? మీకు ఏమైనా చెప్పగలిగారు? వాళ్ళు కూడా అదే అంటున్నారండి, మేము కూడా చేస్తున్నాము, ఇంకా ఫర్దర్గా లోపలికి ఇంకా వెళ్తున్నాము అని అంటున్నారు. నాకు కూడా అది ఏం జరిగిందని తెలుసుకోవాలని ఉంది. మామూలుగా కుటుంబం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి సార్? అంటే ఏమైనా వ్యక్తిగా కుటుంబ పరంగా గొడవలు కానీ, లేకపోతే ఏమైనా ఆస్తికి సంబంధించిన తగాదాలు కావచ్చు, లేదా ఆర్థిక సంబంధించిన తగాదాలు కావచ్చు ఉన్నాయి? ఏం లేదండి, నాకైతే అంత వరస్ట్ ఏం లేదు. మామూలుగా జనరల్గా మామూలుగా మాట్లాడతాము. ఏ రోజు నాకు ఇది ప్రాబ్లం ఉందని అమ్మాయి అయితే చెప్పలేరు. ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఉన్నా చెప్పినా అమ్మాయికి ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా చేసేది. పిల్లలు మేము పిల్లల గురించి ఆలోచించేదండి. ఇక జీవితం నా గురించి మేము ఎప్పుడు ఆలోచించకపోయేది. పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ఇదే ఆలోచన, వేరే ఆలోచన లేదు. అలాంటిది ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందంటే ఎవరో నమ్మలేకపోతున్నారు. కేవలం ఒంటరితనం అని చెప్పేసి అనుకుందామని చెప్పేసి అంటే చాలా ధైర్యంగా ఆమె తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఒకవైపు ఒక టీంను కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఇదే విషయం ఇటు పోలీసులు సైతం కూడా చెప్తూ ఉన్నారు. అవునండి, అది 100%. దానివల్ల అదే చెప్తున్నాను కదా నాయన, అది కన్ఫామ్ అని చెప్తున్నాను. నాకు ఏంటంటే ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు, నేను దూరంగా ఉన్నా, అది చిన్న ఏదైనా ఉందేమో అని అనిపిస్తుంది, అంతే చిన్నగా. ఇది మొత్తానికి 19 ఏళ్ల దాంపత్య జీవితంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. భర్త కూడా అదే విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె అత్యంత ధైర్యవంతంగా ఉండేది. మరోవైపు పిల్లల విషయంలో కూడా, పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడు పరితపిస్తూ ఉంటుందంటూ కూడా సురేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎవరైతే వారికి అండగా ఉంటారో వారికి పంచుకోవడం లాంటివి చేయాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నది సురేందర్ రెడ్డి